మోడీ సార్కు భక్తి ఏ రేంజ్‌లో ఉంటదో ఎరుకున్న ముచ్చట్ని. ఏడికన్నా పోతే అక్కడి సాంప్రదాయాలు, ఆచారాలకు తగ్గట్టు ఎట్లా కలిసిపోయి పబ్లిక్‌ని కలుపుకపోతాడో కూడా ఎరకనే. ఇక ప్రచారానికని పోయి పనిలే పని భక్తి చూయించుకొని ప్రసాదం వండి, వడ్డిచ్చి ఇగో గిట్ల మళ్ళా సోషల్ మీడియాలో సందడి చేస్తుండు మన మోడీ సారు. ఏండకా గొడుగు పట్టినట్టు ఏ ఊరికి పోతే ఆలలెక్క తయారయ్యి గెటప్పేసుడు మోడీ సార్కు మేకప్ తోని పెట్టిన విద్య అని ప్రతిపక్షాలు పంచులేస్తుంటాయి కదా. అలానే తీరే ఇవాళ ఎలక్షన్ ప్రచారాల పేరు మీద బీహార్లో తిరుగుతున్న మోడీ సారు పాట్నాలో గురుద్వారకు పోయి సిక్కుల లెక్క తలపాగా చుట్టుకొని మొక్కులు పెట్టిండు. పూజలు అయిపోయినాక వంటలు చేసే కాడికి పోయి సారే స్వయంగా గంట తిప్పి ప్రసాదం వండినట్టు చేసిండు. వెనకసీరి ఓపికతోని వరుస పెట్టి రొట్టెలు దాల్చి వచ్చి భోజనాలకు కూర్చున్న భక్తులకు సారే వడ్డిచ్చిండు. సారే ఎక్స్లో రాసుకొచ్చి ఫోటోలు పెట్టిండు కూడా మంచిగా. అంత మంచినే ఉంది గాని ఫోటోలు వీడియోలు బాగా వచ్చినాయి కూడా గాని ఇప్పుడు ఓట్ల కోసం ప్రచారం చేసుకుంటూ సిక్కుల మీద గురుద్వారాల మీద ఇంత పాయరం చూపిస్తున్న మోడీ ఓనాడు సిక్కులు కలిస్తానోళ్ళు అనుకుంటా మాట్లాడింది మర్చిపోయిండా, లేక సిక్కు పబ్లికే మర్చిపోయిండు అని అనుకుంటా పాత పంచాలు ముంగటేసుకుంటా సురుకులు అంటిస్తున్న ప్రతిపక్ష పార్టీలు. రైతు చట్టాలు తెచ్చి అన్నదాతల పొట్టగొట్టొద్దని ఇల్లు ఆకలి ఇడిచిపెట్టి ఢిల్లీలో నెలలు ధర్నా చేస్తే అందున్న సిక్కు రైతుల్ని చంపించినప్పుడు వాళ్ళ మీద దాడి చేయించినప్పుడు మోడీ సార్కు సిక్కుల మీద ప్రేమ ఏడవైంది అనుకుంటా విపక్షాల లీడర్లు విరుసుక పడుతున్నారు. పవర్లుండి నడిచిన రోజులు అట్లా మన ఎలక్షన్లు రాగానే ఓట్ల కోసం ఇట్లనా అని అనుకుంటే గట్టిగానే సెటైర్లు వేస్తుర్రు మోడీ సార్ లేటెస్ట్ ప్రసారం చూసిన నెటిజనాలిగా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎలక్షన్లు ఎలా రాని వచ్చినాయి, ఒడిచినాయి. తెలంగాణలో ఎంపీ ఓటింగు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ రెండిటి ఓటింగ్లు వేసిర్రు జనాలు. నేను కూడా ఆఫీస్కు రావాలని పొద్దుగాలనే పోలింగ్ బూత్ కాడికి పోయి ఇగో లైన్ కట్టి మరి ఓటేసిన. మరి ఏ సెలబ్రిటీలు ఏడేడ ఓటేసిర్రు, ఏ లీడర్లు ఓటేసి ఏం చెప్పిర్రు, ఏం కథ అనేది ఓసారి వరుస పెట్టార్చుకుందాం పారి. ఇన్నొద్దులు పోటీల మీద చేసిన ప్రచారాలకు సర్కార్ల పనితీరుకు ఇయాల ఓటుతోని పనితనం తేలబోతుందిగా. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వాడుకునేందుకు పల్లె పట్నం అన్న తేడా లేకుండా పబ్లిక్ పొద్దుగాల్టి సందే పోలింగ్ బూత్ల కాడ లైన్లు కట్టిర్రు. ఇక సీఎం రేవంత్, సర్కార్ మంత్రులు కేసీఆర్, కేటీఆర్ ఇట్లా అన్ని పార్టీల లీడర్లు ఓటేసి జనాలను కూడా బయటికి వచ్చి ఓటేయాలని చెప్పిర్రు. ఇక సెలబ్రిటీలు, సినిమా స్టార్లు కూడా తీరిక చేసుకుని మరి వచ్చి ఓటేసి అటెన్క సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వీడియోలు పెట్టి మీరు కూడా ఓటేయురని ఫ్యాన్స్ చెప్పిర్రు. ఊర్లల్లో హుషారుతోనే లైన్లు కట్టి ఓటేసినా గానీ ఎప్పట్లెక్కనే హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువనే తేలింది. ఆంధ్రాలో ఆడాడ పంచాదులు కొట్లాటలైనా గానీ తెలంగాణలో పెద్ద గేమ్ లొల్లీలు లేకుండా ఓడిచిపోయినాయి ఓట్లు. అందరి జాతకాలు ఈవీఎంల భద్రంగా ఉన్నాయి. ఇంకా మరెవరు గెలుస్తారు, అటు ఏపీలో ఎవరు పవర్లకు వస్తారు, తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి పతారా చూయించుకుంటారనేది జూన్ 4 తారీఖు నాడు తెలుస్తుంది. ఇక